హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద స్టోరీ స్పాట్. ఇవాళ కప్ప పాము కథ విందాం. మందవిసర్పం అనే పాము ముసలిదైపోయి ఎలా బతకాలా అనే ఆలోచనలో పడి ఒక కప్పల మడుగు వద్దకు వెళ్ళి పుట్టెడు విచారంలో ఉన్నట్టు నటించింది. ఒక కప్ప నీటి అంచుకు వచ్చి, మామా, ఇవాళ వేటకు పోలేదేం అన్నది. బాబు, నా వంటి దౌర్భాగ్యుడికి తిండి యావ ఎలా ఉంటుంది? నిన్న రాత్రి తిండి కోసం బయలుదేరి ఒక కప్పను చూసి దానిని వడిసి పట్టబోయాను. అది ఎగిరి నీటి మడుగులో దూకింది. అక్కడ నీటి అంచున కొందరు బ్రాహ్మణులు మంత్రాలు చదువుతున్నారు. నేను ఒక బాలుడి కాలు చూసి దృష్టి సరిగ్గా ఆనక కప్ప అనుకొని కరిచాను. ఆ బాలుడు వెంటనే మరణించాడు. అతడి తండ్రి నన్ను శపించి, నీ జన్మ అంతా కప్పలను వీపు మీద మొయ్యి అన్నాడు. అందుచేత మిమ్మల్ని మోయటానికి వచ్చాను అన్నది పాము. ఈ వార్త కప్పలన్నిటికీ తెలిసింది. అవి సవారీ చేయడానికి వచ్చాయి. ముందు పడగ దగ్గర కప్పరాజు జాలపాదము, తర్వాత మంత్రులు, తక్కువ హోదా గల వాళ్ళు వరుసగా కూర్చున్నాయి. మందవిసర్పం కప్పలను మోస్తూ రకరకాల విన్యాసాలు చేసింది. కప్పల రాజు, గజారోహణము, బ్రహ్మరథం కూడా నాకు ఈ ఆనందాన్ని ఇయ్యవు అన్నది. మర్నాడు పాము కప్పలను మోస్తూ చాలా మందంగా నడవసాగింది. అది చూసి జాలపాదం, ఇవాళ నువ్వు చురుకుగా కదలడం లేదు, ఎందుచేత అని అడిగింది. ప్రభు, తిండి లేని కారణం చేత నీరసంగా ఉండి వీపు మీద బరువుతో నడవలేకుండా ఉన్నాను అన్నది పాము. దానికేముంది, కులం తక్కువ కప్పలను తిను అన్నది కప్పలరాజు. మందవిసర్పం సంతోషంతో, బ్రాహ్మణుడి శాపం కూడా అదే, మీలాంటి గొప్ప కులం కప్పలు ఏమి తినమంటే అది తినాలని అన్నది. అది మొదలు అది కప్పలను విడవకుండా తింటూ బలం పుంజుకున్నది. కొంతకాలం అయినాక మరొక పెద్ద పాము అటుగా వచ్చి మందవిసర్పం కప్పలను మోస్తూ ఉండడం చూసి ఆశ్చర్యపడి, మిత్రమా, ఈ కప్పలు మనకు సహజమైన ఆహారం కదా, నువ్వు వాటిని నీ వీపు మీద ఎక్కించుకొని తిరగడం ఏమాత్రమూ భావ్యం కాదు అన్నది. అప్పుడు ఆ పాము, నాకు తెలుసులోవై, సమయం కోసం వేచి ఉన్నాను అన్నది ఆ సర్పం. అది కాలక్రమాన చిన్న చిన్నగా అన్ని కప్పలను తెలియకుండా మింగేసి మందవిసర్పం జాలపాదంతో సహా అన్ని కప్పలను మింగేసింది. ఈ స్టోరీలో పాము తెలివిగా ఆలోచించి కప్పలను ఎలా తిన్నదో చూశారు కదా ఫ్రెండ్స్. ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.